శ్రావ్య, 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 ఏమైంది శ్రావ్య? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవే, నందు ఏమన్నాడు? చెప్పు శ్రావ్య, చెప్పు. ఏమైంది? అడుగుతుంటే చెప్పవేంటే? దాని ఏడుపు చూసి కూడా ఇంకా ఏమైందని అడుగుతున్నావేంటమ్మా? నా చెల్లికి మీ అన్నయ్య చేసిన మోసానికి నేను నీకు వేస్తున్న శిక్ష ఇది అని మీ అన్నయ్యలాగే నేను కూడా వేరే దాన్ని పెళ్లి చేసుకుంటాను, జీవితంలో నీ మొహం నాకు చూపించుకో అని అనుంటాడు. దాంతో ఇదిగో ఇది ఏడుపు మొహం పెట్టుకుని ఏడుస్తూ వచ్చింది. కుటుంబాల్ని విడదీసినంత తేలిక కాదు ఒక పెళ్లి జరిపించడం అంటే. మనుషుల్ని మోసం చేసినంత సులభం కాదు మనసుల్ని గెలవడం అంటే. వెళ్ళి అడగ్గానే ఒప్పేసుకోవడానికి మీరు చేసిందే మంచి కాదు, మోసం. బామ్మర్ది తన రాతని మార్చుకుందాం అనుకున్నాడు గాని చెల్లెలి తలరాత చెరిగిపోతుందని అనుకున్నాడు కదా. ఏం చేస్తావు? అన్న సంతోషం కోసం చెల్లెలి జీవితం త్యాగం చేయక తప్పదు. పొరపాటున గనక మీరు ఆవిడ గారిని ఏం అనకండి బామ్మగారు, మళ్ళీ బామ్మర్ది కోపం వస్తుంది. కరెక్ట్ గా చెప్పావు కార్తీక్. ఆల్రెడీ మొన్న అనేశాడుగా ఆవిడ గారి మీద మీకు ఎలాంటి అధికారం లేదని. హలో తమ్ముడు గారు, మీ భార్య గారి మీద మాకెలాంటి అధికారమూ అక్కర్లేదయ్యా. మాకు కావాల్సింది అదిగో ఏడుస్తుంది నీకు గుర్తు కూడా లేని నీ చెల్లెలు. దాని జీవితం దానికి కావాలి. మాటలదే ఉందిరా. మనిషికి కోపం ఎప్పుడు రావాలో తెలుసా? ఒకటి, మనం ఏ తప్పు చేయనప్పుడు, లేదా మనం చేసిన తప్పుకు అది తప్పు కాదు అని సమాధానం చెప్పగలిగినప్పుడు. ఈ రెండిటికి నువ్వు అర్హుడివి కాదు. అలాంటప్పుడు నీ కోపడే అర్హత లేదు. అయినా ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది. ఈ ఏడుపు బ్రతుకు బ్రతికే కంటే చంపేయమనండి, సంతోషంగా చచ్చిపోతుంది. ఆ తర్వాత దాని సమాధి మీద వీళ్ళిద్దరినీ కాపురం చేయమనండి.